Hello friends, welcome to my channel Sweet Wish. Friends, ఈ రోజు మన ఛానల్ లో నేను చేస్తున్న డెలీషియస్ రెసిపీ ఏంటంటే పాపులర్ బెంగాల్ స్పెషల్ స్వీట్ అయిన రస్మలై. ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఈ స్వీట్ ని సూపర్ సాఫ్ట్ గా ఇంకా కొన్ని మంచి టిప్స్ తో యమ్మీగా చేసి చూపిస్తాను. నేను ఈ స్వీట్ ని 5 టైమ్స్ ప్రిపేర్ చేసి 100% పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత మాత్రమే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ రస్మలైని ఒక్కసారి చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీరు కూడా సాటిస్ఫై అవుతారు. అంతేకాక ఈ స్వీట్ ని తింటే మంచి స్వీట్ షాప్ లో రస్మలై తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రస్మలై కోసం 1/2 లీటర్ ఆవు పాలను తీసుకున్నాను. గేదె పాలు కూడా తీసుకోవచ్చు, కానీ ఆవు పాలతో చేస్తే వచ్చినంత సాఫ్ట్గా రస్మలైలు గేదె పాలతో చేస్తే రావు. కాబట్టి వీలైనంత వరకు ఆవు పాలతోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుని ఒక అర్ధగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత 150 గ్రాముల పంచదారను తీసుకున్నాను. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి 150 గ్రాముల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా 1 స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఫైనల్గా 1 స్పూన్ నిమ్మకాయ రసం. ఇప్పుడు మనం రస్మలై కోసం పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇందాక మనం తీసుకున్న 1/2 లీటర్ ఆవు పాలని గ్యాస్ మీద ఉంచుకొని పాలు పొంగే వరకు కలుపుకుంటూ పాలని బాగా మరగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మనం ఒక పని చేయాలి. అదేంటంటే మనం తీసుకున్న 1 స్పూన్ నిమ్మరసాన్ని 1 కప్పు వాటర్లో కలుపుకోవాలి. ఎందుకంటే నిమ్మరసాన్ని డైరెక్ట్గా మనం పాలల్లో వేసేస్తే మనం చేస్తున్న రస్మలై కొంచెం హార్డ్గా వస్తుంది. పాలు చూసారా, కరెక్ట్గా మరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లోకి నిమ్మకాయ నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలు నీళ్లు వేరుగా అయిపోయి పన్నీరు వచ్చేంత వరకు కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు గ్యాస్ని ఖచ్చితంగా ఆఫ్ చేసే ఉండాలి. పాలు కాగుతున్నప్పుడు ఇలా చేయకూడదు. చూసారా, పాలు నీళ్లు వేరుగా అయిపోయి పన్నీరుగా అయిపోయింది. ఇలా వచ్చేంత వరకు మనం కొంచెం కొంచెంగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పన్నీర్ని ఇలా ఒక కాటన్ క్లాత్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన తర్వాత వెంటనే 1 కప్పు చల్లని వాటర్ని పోసేసేయాలి. అలా పోయటం వలన ఈ పన్నీర్లో ఉండే కొంచెం పులుపు కూడా లేకుండా పోతుంది. ఈ పన్నీర్లోని వాటర్ని అంతా గట్టిగా పిండేసుకొని తర్వాత ఈ పన్నీర్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గుండ్రంగా చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను 1/2 లీటర్ పాలతో చేశాను కాబట్టి నాకు 1/2 లీటర్కి 9 నుంచి 10 వచ్చాయి. తర్వాత బాగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న 150 గ్రాముల పంచదార ఉంది కదా, ఆ పంచదారని కూడా వేసేసుకోవాలి. గ్యాస్ని కొంచెం హైలో ఉంచుకొని ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పంచదార పాకంలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కటొక్కటిగా జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉంచి 15 నిమిషాలు పన్నీర్ బాల్స్ని పాకంలో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, మనం వేసిన పన్నీర్ బాల్స్ డబుల్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే మెయిన్ టిప్ ఏంటంటే ఫస్ట్లో మనం పన్నీర్ని ప్రిపేర్ చేసాం కదా, దానిని 10 నిమిషాల సేపు ఖచ్చితంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపకపోతే ఈ స్టేజ్లో పన్నీర్ బాల్స్ ముక్కలు ముక్కలుగా విడిపోతాయి.
నేను సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్నాను కాబట్టి నేను చేసిన పన్నీర్ బాల్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. 15 నిమిషాల తర్వాత చూసారా, పన్నీర్ బాల్స్ చక్కెర పాకంలో పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. తర్వాత 1 గంట సేపు ఈ బాల్స్ని చక్కెర పాకంలోనే ఉండనివ్వాలి. గంట తర్వాత చక్కెర పాకంలో ఉన్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు పాకం మొత్తాన్ని ఒత్తేసుకోవాలి. అలా చేసిన తర్వాత వీటన్నింటినీ పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 500 ml ఫుల్ క్రీమ్తో ఉన్న గేదె పాలను తీసుకొని పాలల్లోకి 1/4 కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకొని కలుపుకుంటూ 500 ml ఉన్న పాలు 300 ml అయ్యేంత వరకు సిమ్లో ఉంచుకొని పాలను బాగా మరగనివ్వాలి. పాలు ఇలా 300 ml అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కుంకుమ పువ్వు ఉంది కదా, దానిని నీళ్లతో సహా వేసేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బాగా ఎల్లోగా కనపడటం కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తుంటారు. నేనైతే అవేమీ యూజ్ చేయలేదు. ఇంకొక 5 నిమిషాలు పాలు మరిగిన తర్వాత పాలల్లోకి ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు పాలని మరగనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ కుంకుమ పువ్వు పాలల్లోకి ఇందాక మనం చక్కెర పాకంలో నుంచి తీసి ఉంచుకున్న పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, పొరపాటును కూడా దీంట్లోకి 1 అవర్ వరకు గరిటెను యూజ్ చేయకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉండే సూపర్ సాఫ్ట్ రస్మలై రెడీ అయిపోయింది. తర్వాత ఒక 2 అవర్స్ వరకు వీటిని కదిలించకుండా అలా వదిలేయండి. 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో కూడా వీటిని ఉంచొద్దు, ఇలాగే బయట ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు కూడా ఈ రస్మలై స్వీట్ని ప్రిపేర్ చేసుకొని విత్ కూలింగ్తో సమ్మర్లో ఈ స్వీట్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రస్మలై కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.